ఆర్‌సీబీ. సో, సెకండ్ టైటిల్ కొడతారా? స్మృతి మందన్నతో పాటు ఓపెన్ ఎవరు చేస్తారు? అలాగే ఫెర్రీ ప్లేస్‌లో ఎవరిని రిటైన్ చేసుకున్నారు? స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఇష్యూస్ ఏమున్నాయి? అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టావా? చలో. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే లైక్ 2024 ఇయర్‌లో వాళ్ళు కప్ గెలిచారు. బట్ 25లో అది రిపీట్ చేయలేదు. దేర్ వర్ చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మిడిల్ ఆర్డర్‌లో లైక్ ఫినిషింగ్‌లో మంచి మంచి నాక్స్ రాకపోవడం, అలాగే బౌలింగ్‌లో ఇష్యూస్ రావడం, అలాగే లైక్ వాళ్ళకు విన్ చేయడానికి లైక్ 24 సీజన్‌కు విన్ చేయడానికి సోఫీ డివైన్ అవైలబుల్‌లో లేకపోవడం, అలాగే లైక్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వల్ల లైక్ డేనియల్ వ్యాట్ కొంచెం పెర్ఫార్మెన్స్ చేసిన మిడిల్ ఓవర్స్‌లో మిడిల్‌లో మంచిగా రన్స్ రాకపోవడం. సో, దానివల్ల లైక్ లాస్ట్ ఇయర్ వాళ్ళనేది ఫైనల్‌కు రాలేకపోయారు. అండ్ ఈ ఇయర్ రిటెన్షన్ లిస్ట్ చూసుకుంటే సో, వాళ్ళు స్మృతి మందానన్ అలాగే శ్రేయాంక్ పటేల్‌ను రిటైన్ చేశారు. సో, ఎర్లీ స్పెరీ వచ్చేసరికి లైక్ తను రిటైన్ చేశారు. బట్ వచ్చేసరికి తను లైక్ అవైలబుల్‌లో లేదు. సో, ఐ మీన్ అవైలబుల్ లేదు ఇన్ ద సెన్స్ సో, తను ఆడనని చెప్పింది. సో, తనకి రిప్లేస్‌మెంట్‌గా వచ్చేసరికి సైల్ సటాగ్రేని తీసుకున్నారు. అండ్ ఓవరాల్ ఆర్‌సీబీ స్క్వాడ్ చూసుకుంటే స్మృతి మందాన ఉంది. సో, స్మృతి మందాన కెప్టెన్, లీడర్ ఆఫ్ ద షిప్. సో, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. హ్యూజ్ లైక్ కన్సిస్టెంట్‌గా స్కోర్ చేస్తారు. లైక్ మనకు విరాట్ కోహ్లీ ఎలాగో ఉమెన్స్‌లో స్మృతి మందాన అలా అని చెప్పొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఓవర్‌సీస్ ప్లేయర్స్ ఫస్ట్ గ్రేస్ హారిస్. సో, గ్రేస్ హారిస్ వచ్చేసరికి ఎర్లియర్‌గా జీటీకి ఐ గెస్ అక్కడ జీజీకి ఆడాడు. సో, ఈజ్ లైక్ రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్, అలాగే ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడగలడు. హిట్టింగ్ చేయగలడు. మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మర్. అలాగే బౌలింగ్‌లో కూడా 1 ఆర్ 2 ఓవర్స్ ఇవ్వగలడు. అండ్ నాడిన్ డి క్లర్క్. సో, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, సౌత్ ఆఫ్రికా. సో, రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఏస్తది. మంచి ఆల్‌రౌండర్. లైక్ బౌలింగ్‌లో వికెట్‌లు వచ్చేసరికి కన్సిస్టెంట్‌గా చేస్తది. అలాగే లోవర్ ఆర్డర్‌లో మంచి మంచి హిట్స్ కొట్టే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లారెన్ బెల్. సో, లారెన్ బెల్ వచ్చేసరికి పవర్ ప్లేలో లైక్ టాల్ ఉంటది. మంచి బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, పవర్ ప్లేలో బాల్ స్వింగ్ చేస్తది. అలాగే డెప్త్‌లో వేస్తది. సో, ఫాస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. అండ్ లించే స్మిత్ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. సో, వికెట్ టేకింగ్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ స్పిన్ పిచెస్‌లో షీ వాస్ వెరీ క్యూరియస్ లైక్ ఆ! ఎఫెక్టివ్‌గా బౌలింగ్ ఏస్తది. వికెట్ టేకర్. జార్జియా వాల్ వచ్చేసరికి ఓపెనర్ బ్యాట్స్‌మెన్. అలాగే లిటిల్ బిట్ ఆఫ్ స్పిన్ ఏయగలడు. ఇట్స్ లైక్ ఎక్స్‌ప్లోజర్ బ్యాట్స్‌మెన్. లైక్ మంచి లైక్ యంగెస్ట్ ఏజ్‌లోనే డొమెస్టిక్‌లో రీసెంట్‌గా చూసుకుంటే సెంచరీ కొట్టింది. మంచి ఫామ్‌లో ఉంది. అలాగే మంచి టెంపర్‌మెంట్ ఉంటది. బాల్ 1 నుంచి అటాక్ చేయగలిగే ప్లేయర్. అండ్ ఇండియన్ కోర్ చూసుకుంటే శ్రేయాంక పటేల్. సో, లైక్ శ్రేయాంక పటేల్ 2024లో విన్ అవ్వడానికి మెయిన్ రీజన్. సో, తను కూడా ఒక మిస్ అవ్వడం 2025 సీజన్. అదొక ఇష్యూ వచ్చింది. సో, శ్రేయాంక పటేల్‌ను రిటైన్ చేశారు. అండ్ రిచా ఘోష్ వచ్చేసరికి వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ లైక్ లేట్ ఆర్డర్‌లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగలడు. అండ్ మ్యాచెస్ కూడా ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా చేయగలడు. అండ్ రాధా యాదవ్ చూసుకుంటే తినొచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఉంది. రాధా యాదవ్ చూసుకుంటే ఆఫ్ స్పిన్ బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. అండ్ ఫీల్డింగ్ వచ్చేసరికి వేరే లెవెల్‌లో ఫీల్డింగ్ చేస్తది. బట్ రీసెంట్ టైమ్స్‌లో లైక్ ఢిల్లీలో ఉన్నప్పుడు బౌలింగ్ తనకు అంతగా ఛాన్సెస్ రాలేదు. అండ్ ఈవెన్ లైక్ వికెట్ టేకింగ్ అబిలిటీ అనేది రీసెంట్ టైమ్స్‌లో కొంచెం తగ్గింది. అండ్ నెక్స్ట్ అరుణ్‌తి రెడ్డి చూసుకుంటే వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఢిల్లీ తరపున ఆడింది. సో, లైక్ వికెట్ టేకింగ్ అబిలిటీ ఉంది. ఫాస్ట్ బౌలింగ్ ఏస్తది. మంచి వికెట్ టేకింగ్ అబిలిటీ ఉంది. అండ్ ప్రేమ రావత్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ సైడే ఉంది. సో, లైక్ ఆల్‌రౌండర్ అని చెప్పొచ్చు. సో, తిను కూడా వచ్చేసరికి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. అలాగే లెగ్ బ్రేక్ బౌలింగ్ ఏస్తది. అండ్ సాయిల్ సటాగ్రే వచ్చేసరికి తినొచ్చేసరికి అలిస్ పెరి సారీ ఆహ్, పెరీకి రిప్లేస్‌మెంట్‌గా వచ్చింది. సో, తిను కూడా లైక్ లాస్ట్ ఇయర్ జీటీ తరపున ఉంది. ఫాస్ట్ బౌలర్ ఆల్‌రౌండర్.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఎవరున్నారంటే 'ప్రత్యూష కుమార్.' సో, 'ప్రత్యూష కుమార్' వచ్చేసరికి వికెట్ కీపర్. సో, 'రిచా ఘోష్‌కు' బ్యాకప్‌గా 'ప్రత్యూష కుమార్' ఉంది. అండ్ అలాగే ఇండియన్‌లో చూసుకుంటే ఇంకా 'పూజా వస్త్రాకర్.' సో, 'పూజా వస్త్రాకర్' చూసుకుంటే తనకు ఇంజ్యూరీ కన్సర్న్స్ ఉన్నాయి. సో, తను మేబీ తను అవైలబుల్‌లో ఉండకపోవచ్చు. అలాగే 'గౌతమి నాయక్.' సో, 'గౌతమి నాయక్' మిడిల్ ఆర్డర్‌లో ఆడుతది. అలాగే లిటిల్ బిట్ ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. లిటిల్ బిట్ హాఫ్ స్పిన్నర్ ఏస్తది. అలాగే 'హేమలత.' సో, 'హేమలత' వచ్చేసరికి లాస్ట్ ఇయర్ జీటీ తరపున ఆడింది. సో, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. మంచి లైక్ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్ బాగా ఆడుతది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ లైక్ హాఫ్ స్పిన్ గూడా బౌల్ చేయగలదు. అండ్ ఇది వాళ్ళది. అండ్ ఓవరాల్ లైక్ ఓవర్‌సీస్ బ్యాలెన్స్ చూసుకుంటే దేర్ వర్ 5 ఓవర్‌సీస్ ఉన్నారు. అందులో 4 ఓవర్‌సీస్. సో, మోస్ట్‌లీ లైక్ జార్జ్ ఓలే ఓపెన్ చేస్తది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అక్కడ బెల్ ప్లే చేస్తారు. ఒకవేళ స్పిన్ అసిస్ట్ అయితే స్మిత్. అండ్ ఓవరాల్‌గా లైక్ బౌలింగ్ స్ట్రెంత్ బావుంది. లైక్ శ్రేయాంక పటేల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, అలాగే అక్కడ సైడ్ చూసుకుంటే లైక్ డి క్లర్క్, లారెన్ బెల్. సో, ఓవరాల్‌గా లైక్ అలాగే గ్రేస్ హరీస్ నుంచి 1 ఆర్ 2 ఓవర్స్ వస్తాయి. అండ్ సో, ఇక్కడ కొంచెం ఇష్యూ లైక్ మిడిల్ ఆర్డర్‌లో కొంచెం గ్యాప్ కనబడుతుంది. సో, రిచా ఘోష్ తర్వాత అంత బ్యాటింగ్ చేసే కేపబిలిటీ ప్లేయర్ ఎవరున్నారు? సో, 'పూజా వస్త్రాకర్' తను అవైలబుల్‌లో లేదు. సో, 'అరుంధతి రెడ్డి', శ్రేయాంక పటేల్ వాళ్ళు బ్యాట్‌లో డెవలప్ చేస్తారంటే నో ఇష్యూ. సో, ఆ ఫినిషింగ్ ఎబిలిటీ అనేది కొంచెం మైనస్‌గా ఉంది. అది ఒక మైనస్ అని చెప్పొచ్చు. సో, కన్సిడరింగ్ అండ్ బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. సారీ, ఐ ఫర్గాట్ టు. సో, ప్లేయింగ్ 11 చూసుకుంటే జార్జ్ ఓలే ఓపెన్ చేస్తాడు. సో, జార్జ్ వచ్చేసరికి ఎక్స్‌ప్లోజివ్. సో, తను వచ్చేసరికి ఆహ్, తను అలాగే స్మృతి మందాన ఓపెన్ చేస్తారు. సో, స్మృతి మందాన టైం తీసుకునేసరికి తిను ఎక్స్‌ప్లోజివ్. సో, ఆ పార్ట్నర్‌షిప్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ 1 డౌన్‌లో వచ్చేసరికి హేమలత ఉంటది. సో, 1 డౌన్‌లో హేమలత అండ్ నెంబర్ 4లో గ్రేస్ హరీస్. నెంబర్ 5లో మనకు ఎలాగో ఎవరు నెంబర్ 5లో కీపర్ ఉన్నారు రిచా ఘోష్. సో, అక్కడికి టాప్ 5. సో, టాప్ 5 చూసుకుంటే మంచిగా గుడ్ టాప్ 5 అని చెప్పొచ్చు. టాప్ 3లో ఇద్దరు లైక్ హేమలత అంత లైక్ మ్యాచ్ విన్నర్ అని చెప్పలేము గానీ, సో, ఇండియన్ ఏదైతే నెంబర్ 3 మిడిల్ ఆర్డర్‌లో స్పిన్ కొంచెం ఆడగలిగే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. సో, ఎక్స్‌ట్రార్డినరీ టాప్ 5 ఉంది. అండ్ టాప్ 6లో డి క్లర్క్ ఉంది. నాథన్ డి క్లర్క్. సో, తను వచ్చేసరికి 6లో ఉంటది. 7లో శ్రేయాంక పటేల్, 8లో అరుంధతి రెడ్డి అండ్ 9 రాధా యాదవ్ అండ్ 10 లారెన్ బెల్ అండ్ 11 వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ ఎనీవన్ లైక్ ఎవరు తిను సారీ 1 సెకండ్ ఎవరు ఉన్నారు స్క్వాడ్‌లో? రిచా ఘోష్, లారెన్ బెల్, సాహిల్ సత్యాగ్రహే ఆడితే సో, ఇఫ్ ఇన్ కేస్ తను ఫాస్ట్ బౌలింగ్ కావాలంటే తను ఉంటది. లేదంటే ప్రేమ రావత్ ఉంది లెగ్ స్పిన్. సో, అది. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే డీసెంట్ స్క్వాడ్. సో, ఆన్ పేపర్ పర్లేదు. సో, ఇష్యూస్ చూసుకుంటే ప్రేమ రావత్‌కు ప్రాపర్ లెగ్ స్పిన్నర్ రిప్లేస్‌మెంట్ లేదు. అలాగే జార్జ్ ఓలే లైక్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఇండియన్ ఒక మంచి లైక్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ లేదు. అలాగే లేట్ ఆర్డర్‌లో ఫినిష్ చేసే ఇన్నింగ్స్ లేదు. సో, కన్సిడరింగ్ ఆల్ దిస్ చూసుకుంటే అండ్ టీమ్ వచ్చేసరికి ఓకేగా ఉంది. అండ్ బ్యాకప్స్ చూసుకున్నా ఓకే అండి. ఫెర్రీ మిస్ అవ్వడం అనేది చాలా అంటే చాలా మిస్. అండ్ ప్లే ఆఫ్స్ రీచ్ అవుతారా అంటే 70% అని చెప్పొచ్చు. అలాగే టాప్ 3 ఫినిష్ కూడా కొంచెం ఛాన్సే ఉంది. అండ్ చాంపియన్స్ పాసిబుల్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ జార్జ్ ఓలీ అండ్ అలాగే డి క్లర్క్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే సో, సెకండ్ టైటిల్ లోడింగ్ అనమాట. దట్స్ ఇట్. మీ ప్లేయింగ్ 11 ఏంటి? సో, మీ ప్లేయింగ్ 11 ఎలా ఉంది? నేను ఎవరినైనా మిస్ అయ్యానా? అండ్ సో, ఆర్‌సీబీ ఈసారి కప్పు కొడతది. ఈసారి కప్పు కొట్టే టీమ్ ఏంటనేది కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో, ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. ఫ్రీకింగ్ అమేజింగ్. సో, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.